నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుంభమేళాలో భక్తుల రద్దీ. ఫిబ్రవరి 5న ప్రధాని పర్యటన. దావోస్ 3వ రోజు సీఎం పర్యటన. పెట్టుబడులపై పలు కీలక ఒప్పందాలు. రెండో రోజు కొనసాగుతున్న గ్రామ సభలు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికపై చర్చ. షాద్నగర్లో అగ్ని ప్రమాదం. ఆయిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొత్తం 12,769 గ్రామాలకు గాను మొదటి రోజు 3,410 గ్రామాల్లో నిర్వహించారు. అక్కడక్కడ తమ పేర్లు లేవంటూ నిరసనలు మినహా అంతటా ప్రశాంతంగా జరిగాయి. పథకాలకు అర్హుల జాబితాను గ్రామ సభల్లో అధికారులు చదివి వినిపించారు. పథకాల వివరాలను, ప్రభుత్వ సంకల్పాన్ని వివరించారు. ఆయా జాబితాల్లో పేర్లు లేని అర్హుల నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. ఈ నెల 24 వరకు గ్రామ సభలు కొనసాగనున్నాయి. దాన్ని కూడా ఎంక్వైరీ చేసి దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేసి సాగుకు యోగ్యమైతే మనం దాన్ని కూడా మరొకసారి వెరిఫై చేస్తాం. దేంట్లో కూడా ఇవన్నీ కూడా చదివేవన్నీ కూడా ఫైనల్ కాదు. మళ్ళీ మీరేదైతే ఉంటుందో మీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, అభ్యంతరాలు, కొత్తగా చేరాలంటే మీరు పేరు చేరాలంటే అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. మీరు చదివే పేర్లు కూడా అనర్హులు ఉంటే చెప్పచ్చు. పారదర్శకంగా గ్రామ సభలోనే గ్రామ ప్రజల మధ్యనే ఈ జాబితా అనేది తయారవుతుంది. సో దీనికి మీరు స్పష్టంగా ఏదో ఆ రూములలో కూర్చొని చేసేది కాదు. ఇది గ్రామ ప్రజల సమక్షంలో పేర్లన్నీ చదువుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా అందరి ముందే చదివి మళ్ళీ ఏదో నాకు వస్తుందా నీకు వస్తుందా అనే పనులు లేకుండా మొత్తం కూడా ఓపెన్ గా మీ అందరికి కూడా, ఎందుకంటే మీకంటే నిర్ణేతలు ఎవరు లేరు. ఇది కరెక్టా కాదా చెప్పగలిగేది మీరే. సాగుకు యోగ్యమైనటువంటి భూమికి ఏదైతే ఉందో దానికి పలు చోట్ల గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో సొంత ఇల్లు ఉన్న వారిని, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని చేర్చారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల వ్యవసాయ భూములు ఉన్నవారి పేర్లను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ప్రకటించారన్నారు. సందేహాలు తలెత్తితే ఎంపీడీఓలు, పురపాలక కమిషనర్లను సంప్రదించాలని సూచించారు. గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూస్తామని అధికారులు వెల్లడించారు. కాగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి తొలి రోజు 47,413 దరఖాస్తులు వచ్చాయని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ తెలిపింది. సాగుకి యోగ్యంగా ఉన్నటువంటి భూములకి రైతు భరోసా ఉండదు కాబట్టి అందరికి వస్తుంది. వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అందరికి కూడా వస్తుంది. సో ఈ ఆ పేర్లు కూడా చదువుతాం. మేము ఏం చదువుతాం అంటే మా ఏయూ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు. సో వారు ఏం చేస్తారంటే మన ఊళ్ళో ఏ వ్యవసాయ యోగ్యం కావు అనేది మేము వెరిఫై చేసి ఫీల్డ్ తిరిగినాం అనేది కూడా ఆమె చదువుతుంది. చదివినప్పుడు జాగ్రత్తగా వినండి. దాంట్లో కూడా లేదు సార్ మాది సాగుకు యోగ్యమే అని మీరు ఇస్తే, కాగితం ఇస్తే దాన్ని కూడా ఎంక్వైరీ చేసి రండి ప్లీజ్. దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేసి సాగుకు యోగ్యమైతే మనం దాన్ని కూడా మరొకసారి వెరిఫై చేస్తాం. దేంట్లో కూడా ఇవన్నీ కూడా చదివేవన్నీ కూడా ఫైనల్ కాదు. మళ్ళీ మీరేదైతే ఉంటుందో మీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, అభ్యంతరాలు, కొత్తగా చేరాలంటే మీరు పేరు చేరాలంటే అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. మీరు చదివే పేర్లు కూడా అనర్హులు ఉంటే చెప్పచ్చు. పారదర్శకంగా గ్రామ సభలోనే గ్రామ ప్రజల మధ్యనే. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 10న ప్రయాగ్రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న ప్రయాగ్రాజ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 9 రోజుల్లో 9 కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల 10న ప్రయాగ్రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న ప్రయాగ్రాజ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరోవైపు 9 రోజుల్లో 9 కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన 3వ రోజు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. మెగా ఇంజనీరింగ్ ప్రభుత్వం మధ్య 3 ఒప్పందాలు జరిగాయి. 2160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు కోసం 11,000 కోట్లతో ఒప్పందం జరిగింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కోసం మరో 3,000 కోట్లు, అనంతగిరిలో ప్రపంచ స్థాయి లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు కోసం 1,000 కోట్లతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుల్లెట్ బైక్ నడిపారు. రాష్ట్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ఎమ్మెల్యే బైక్ నడిపారు. వాహనదారులకు పలు సూచనలు చేశారు. పల్నాడు జిల్లా అనంతవరంలో 2 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇళ్ల తాళాలు పగలగొట్టి దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సీ కాలనీలోని ఓ ఇంట్లో ₹1,00,000, 4 గ్రాముల బంగారంతో పాటు బీసీ కాలనీలో మరో ఇంట్లో 4 సవర్ల బంగారం, 5,000 నగదును ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి రథయాత్ర ఘనంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో పట్టణ వీధులన్నీ మార్మోగాయి. తిరుపతి జిల్లా నుంచి బాబా మహాసమాధి దర్శించుకునేందుకు 5,000 మంది భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ ద్వారక తిరుమలరావు సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణలో జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది పనితీరును ఆయన అభినందించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో డీఐజీ షిమోషి, జిల్లా ఎస్పీ రత్నాలతో కలిసి శాంతి భద్రతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ రకాల నేరాల నియంత్రణలో పోలీసు అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయన్నారు. జిల్లాకు రావాలనుకుంటున్నప్పటికీ ఏదో కారణం వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇవాళ ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. జనరల్గా చెప్పాలంటే ఇంతకుముందు చెప్పాను, ఈ మధ్య నేను ఒక దాదాపు 4 రోజుల క్రితం 2024లో జరిగినటువంటి శాంతి భద్రతలు క్రైమ్ నివేదిక ఇస్తూ మీడియా ద్వారా ప్రజలకు అందజేస్తూ దాదాపు అన్ని నేరాలు కూడా తగ్గినాయి ఎక్సెప్ట్ సైబర్ క్రైమ్ అని చెప్పడం జరిగింది. సో మేము ఈ మధ్యకాలంలో ట్రెడిషనల్ క్రైమ్ అంతా కూడా కంట్రోల్ చేయగలిగాం. అది ప్రాపర్టీ క్రైమ్ కావచ్చు, బాడీలీ అఫెన్సెస్ కావచ్చు,
ఇతరత్ర ఆర్థిక నేరాలు కూడా దాదాపు తగ్గుముఖం పట్టే విధంగా చేయగలిగాం. రోడ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గుముఖం పట్టి అన్నీ తగ్గుముఖం పట్టి, కానీ ఒక సైబర్ క్రైమ్ మాత్రం పెరిగింది. సో సైబర్ క్రైమ్ పెరిగింది ఒక విధంగా ఆందోళన చెందవలసిన విషయం అయినప్పటికీ, ఒక విధంగా మేము అంతగా ఆందోళన ఎందుకు చెందట్లేదంటే, క్రైమ్ జరుగుతుంది వాస్తవం ఒకటి, దానికి ఉన్న కారణాలు చాలా సహజంగా ఉన్నాయి. చెప్తాను మీకు ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, క్రైమ్ జరిగింది అని రిపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ప్రజలు. కంప్లైంట్ విక్టిమ్ ముందుకు వస్తున్నారు. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. క్రైమ్ జరిగితే పోతే పోయింది. జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని ఆర్టీఓ అధికారి ఎర్రి స్వామి అన్నారు. ఇంటికెళ్ళి బ్యాగ్ అలా వేసేసి, షూస్ అలా వేసేసి, సాక్స్ అలా వేసేసి, సో సే నో టు డ్రగ్స్. ఈ రెడ్ చూసారా, అది మన థింకింగ్. హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని అధికారులు గుర్తించారు. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అలకనంద ఆసుపత్రిలో అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి చేస్తున్నారు. ఈ సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల వారికి డబ్బు ఆశ చూపి ఈ వ్యవహారంలోకి లాగుతున్నారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. చికిత్స పొందుతున్న పేషెంట్స్ ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇది చిన్న హాస్పిటల్, 9 బెడెడ్ హాస్పిటల్కి మేము పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అడిగారు, కానీ ఒక ఉజ్బెకిస్తాన్లో చదివినటువంటి డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు మీద మనం ఇచ్చాము. మరి స్పెషలిస్టులుగా చూస్తేనేమో ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను, అదేవిధంగా ఫిజిషియన్ ఒక అతను, వాళ్ళ పేర్ల మీద మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాము. యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఇల్లీగల్ అది. ఇలాంటి దందాలు చేసేవారు రంగారెడ్డికి ఏం చెప్పారు? తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఎప్పుడైనా కూడా ఇలాంటి చర్యలు పాల్పడ్డట్టయితే ఎక్కడైనా మీ దృష్టికి వస్తే మాకు తెలియపరచండి. ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఏదన్నా పేషెంట్కి కానీ లేకపోతే డోనార్కి కానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగిన క్రిమినల్ కేసులు పెడతాం. వాళ్ళ మీద తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటాం. ఇది ఇల్లీగల్ అండి. అంటే ఇది చిన్న హాస్పిటల్, 9 బెడెడ్ హాస్పిటల్కి మేము పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని అడిగారు, కానీ ఒక ఉజ్బెకిస్తాన్లో చదివినటువంటి డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు మీద మనం ఇచ్చాము. మరి స్పెషలిస్టులుగా చూస్తేనేమో ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్ ఒక అతను, అదేవిధంగా ఫిజిషియన్ ఒక అతను, వాళ్ళ పేర్ల మీద మనం ప్రాక్టీస్. ఓయూకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని 1977, 1988 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తెలిపారు. మంగళవారం ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ను పూర్వ విద్యార్థులు సత్కరించారు. ఓయూ అధికారులతో ఈ పూర్వ విద్యార్థులు భేటీ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సమస్యలపై తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు హామీనిచ్చారు. దాదాపుగా 107 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ 1977 నుంచి 88 వరకు ఉన్నటువంటి ఆర్ట్స్, సైన్స్, లా, కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ పీజీ బషీర్బాగ్, దాంతోపాటు కాంప్రిహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ బీఈడి. ఇన్ని కళాశాలకు సంబంధించినటువంటి ఎలక్టెడ్ విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన విద్యార్థి సంఘ అధ్యక్షుల నుంచి కార్యదర్శుల వరకు దాదాపుగా 280 మంది విద్యార్థి నాయకులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా అంటే ప్రాథమికంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక 3-4 కలిసి ఆలోచనలో మెదిగినటువంటి ఈ యొక్క సమావేశం. ఈ యొక్క సమావేశం ఇది మొట్టమొదటి సమావేశం మాత్రమే. దీని తర్వాత అనేక సమావేశాలు కూడా ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశంలో 3 ప్రధానమైనటువంటి, ఒకటి ఉస్మానియా యూనివర్సిటీని విద్యాపరంగా గతంలో ఎంత పెద్ద పేరుండెనో ఆ పేరుకు తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి
నూతన వైస్ ఛాన్సలర్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలు అంటే దాదాపుగా 212 విభాగాలు ఉన్నాయి ఇందులో. అంటే సైన్స్లో, ఆర్ట్స్లో, సోషల్ సైన్సెస్లో, లాలో, ఇంజనీరింగ్లో, టెక్నాలజీలో వీటన్నిటిని కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి. గతంలో ఈ యూనివర్సిటీలో నుంచి చదువుకొని బయట విదేశాలకు వెళ్ళిన వారు, అదేవిధంగా ఈ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడే ఉన్నట్టు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ విద్యాభివృద్ధికి, ఆర్థిక పరిపుష్టికి యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక విషయాలు మీరందరూ కూడా ప్రెస్ నోట్లు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 1988లో లాస్ట్ చివరి ఎన్నికలైంది. దాని తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 100 యూనివర్సిటీలలో ఉస్మాన్ యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, లార్జెస్ట్, ఫేమెస్ట్ యూనివర్సిటీ, అంటే పేరు ప్రఖ్యాతులు గాంచిన యూనివర్సిటీ. మరి దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో ఎలక్షన్స్ అవుతున్నాయి. కేవలం మరి ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో జరగడం లేదు. కాబట్టి అది కూడా ఒక అంశం మాత్రం. ప్రభుత్వం హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఎమ్మెల్సీ గంచర్ల శ్రీకాంత్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. గత 5 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్సీ విమర్శించారు. విశాఖను ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే చంద్రబాబు ధ్యేయమని ఆయన తెలిపారు. పార్టీ అలాగే జనసేన, బీజేపీ ఈ ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనే అంశం మీద మాట్లాడటం, అలాగే అనవసరమైన అసత్యాలు ప్రచారం చేస్తూ ఇంకా కూడా 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా బుద్ధి రాకుండా, బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా విషాన్ని ఏ విధంగా చిమ్మాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద అని ఆలోచిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాల మీద కూడా మేము ఖండిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎంతోమంది తెలుగు ప్రజలు, అంటే ఒక స్వాతంత్ర పోరాటంకి ఏ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి మీద ఫైట్ చేశారో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతోటి ఆనాడు ఎంతోమంది పోరాడి తెచ్చుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ ఉక్కు ఫ్యాక్టరీ మనందరికీ ఒక ఘన కీర్తిని సాధించినటువంటి అంశాన్ని మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ప్లాంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని, లాభాల పాట పండించడానికి, నష్టాల్లో ఉన్న సంస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1994లో BIFR ప్రమాదం ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు అప్పుడున్న కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టకుండా ఉంటే, అప్పుడున్న ఎర్రనాయుడు గారి నేతృత్వంలో ఉన్న టీడీపీ ఎంపీలు దాని ప్లాంట్ను అమ్మటానికి ప్రయత్నిస్తే ఎంపీలు అందరూ కలిసి లోక్సభలో చేసిన పోరాటం ఫలితంగా ఆ రోజు దాన్ని కూడా ఆపటం జరిగింది. నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ వద్ద పట్టణ ఆటో డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు సిఐ గంగాధర్ పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. జాతీయ భద్రతా వారోత్సవంలో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు డిఎస్పీ గారు, నేను, మా ఆత్మకూరు ఎస్ఐ జిలానీ గారు, అట్లనే మా సర్కిల్ ఎస్ఐ అయిన మరిపాటి ఎస్ఐ శ్రీనివాస్ అండ్ అనంత్ సాగర్ ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి గారు, మేమందరం కూడా మా సర్కిల్ పరిధిలో ఈ రోడ్డు భద్రతా వారోత్సవం పైన అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగుతాయి. ఏ రోజు ఏం చేయాలనేది ఎస్పీ సార్ ఆఫీస్ నుంచి మాకు ఉత్తర్వులు వచ్చినాయి. దీనిలో భాగంగా ఈరోజు ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ దగ్గర
నేను మా ఆత్మకూరు ఎస్ఐ జిలానీ గారు ఇద్దరం కూడా ఈ ఆటో డ్రైవర్లందరినీ కూడా పిలిపించి సుమారు 100 మందిని కూడా తీసి అక్కడ వారికి డ్రైవింగ్ లైసెన్స్ గురించి, స్పీడ్ డ్రైవింగ్ గురించి, అట్లానే ఓవర్ లోడింగ్ చేయొద్దని, అట్లానే లైసెన్స్ లేకుండా వెహికల్ తోలొద్దని, తర్వాత మొబైల్ ఫోన్ డ్రైవ్ చేయొద్దని, అట్లానే ఈ కారు ఎవరైతే 4 వీలర్ తోలుతారో వాళ్ళందరూ కూడా డ్రైవరు పిలియన్ ఇద్దరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, అట్లనే బైక్ తోలే వాహన చోదకులందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇవన్నీ కూడా వారికి అవగాహన కల్పిస్తూ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. ఈ కార్యక్రమంలో ఈ ఆటో డ్రైవర్లు వీరందరూ కూడా వాళ్ళని మోటివేట్ చేసి తర్వాత వీటికి సంబంధించిన కరపత్రాలు ముద్రించి అందరు వాహనదారులకి ప్రజలందరూ కూడా అవగాహన కల్పించే భావాల కరపత్రాలు కూడా పంచడం జరిగింది. మున్సిపల్ బస్ స్టాండ్ కానీ, తర్వాత సోమశిల బస్ స్టాండ్, అక్కడనే పిఎస్ఆర్ సెంటరు, నెల్లూరుపాలెం సెంటర్లో ప్రతి చోట కూడా కొంత సమయం కేటాయించి వారందరూ కూడాను ఈ కరపత్రాలు పంచి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించాము. దయచేసి ఎవరైతే వాహనం చదువుకున్నారో వీరందరూ కూడాను అనవసరంగా స్పీడ్ డ్రైవ్ చేసి, రాంగ్ డ్రైవ్ చేసి మీరు ప్రాణాలు కోల్పోయి ఎదుటి వాళ్ళను ప్రాణాలు హరించి కుటుంబాలు అనాథలు కావద్దని తెలియజేసిన భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. కాబట్టి ఈ అందరూ కూడా ఈ రహదారి భద్రత వారోత్సవాల భాగంగా మీ రహదారి భద్రత సంబంధించిన అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకొని అన్ని పాటించి సురక్షిత ఆత్మకూరుగా ఉండాలని మేమంతా కూడా మా ఆత్మకూరు పోలీసు శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. జాతీయ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కమిషనర్, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద, కార్పొరేషన్ అభివృద్ధి పనుల మీద అక్కడ సమీక్ష ఉంటుందని అందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ప్యాచ్ వర్క్లు వేగవంతంగా పూర్తయినాయి, ఇంకా చేయాల్సిన కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తారు. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర, ప్రజా ఉద్యోగం ఎక్కడికక్కడ నూతనంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో మొత్తం కూడా అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, అన్నీ కూడా కరెంటు సమస్యలు కావచ్చు, వేగవంతంగా మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాయి. అదేవిధంగా అన్నిటికీ మించి ఎల్ఎన్టీ మెగా, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్ఎన్టీ మెగా వర్కులు అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో 90% పూర్తయితే 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 5% పూర్తి కాని పరిస్థితి. దానివల్ల నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మంచినీటి పథకం కావచ్చు, నిర్వీర్య పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు ఎక్కించడం జరిగింది. కానీ ఇంకా కూడా వాళ్ళు నత్తనడక నడుస్తూ ఉన్నారు. అందుకే ఎల్ఎన్టీ అధికారులకి, మెగా అధికారులకి, ముఖ్యంగా ఎల్ఎన్టీ అధికారులకి స్పష్టంగా చెప్పాం, మీకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది, వేగవంతంగా పనులు చేయాలా, ఖచ్చితమైనటువంటి ఆ క్యాలెండర్ ఏ రోజు ఎక్కడ పని చేస్తారో ఇచ్చినట్లయితే ఆ క్యాలెండర్ ప్రకారం ఆ ప్రాంతాలకి నేను కూడా స్వయంగా విచ్చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారాసాయి దర్గా సంబంధించి ఆర్చిల విషయంలో కార్పొరేషన్ నుడాపరంగా నిధులు కేటాయించమని అసంపూర్తిగా పనులు ఉన్నాయి వారాసాయి దర్గా. దానికి కూడా కమిషనర్ గారు అటు నుడా కార్పొరేషన్ పరంగా సానుకూలంగా స్పందించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్సులు పొంది ఉన్న వారికి వారు కట్టాల్సిన నగదును చెల్లించమంటూ మున్సిపల్ అధికారులు డిమాండ్ నోటీసులు ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ డిపో నుంచి సత్రం సెంటర్ వరకు సుమారు 640 మందికి నోటీసులు అందిస్తున్నట్లు మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. పట్టణ పరిధియందు వ్యాపార లైసెన్సులు, ఈఎన్ఓ ట్రేడ్ లైసెన్సులు కట్టుటకు 640 వ్యాపార సంస్థలు ఉన్నవి. ఆ యొక్క వ్యాపార సంస్థలకు ఈఎన్ఓ ట్రేడ్ లైసెన్సులు డిమాండ్ నోటీసులు వారికి ఇచ్చి ప్రతి సంవత్సరం ఒకసారి కట్టవలసిందిగాను, కట్టి వృత్తిని పొంది వ్యాపారం చేసుకున్నవలసిందిగాను మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆదేశానుసారం ఈ యొక్క డిమాండ్ నోటీసులు పంపడం జరుగుతుంది. ఈ యొక్క
ఆత్మకూరు పట్టణ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా లైసెన్స్ ఉన్నవారు లేనివారు కూడా కొత్త ట్రేడ్ లైసెన్సులు తీసుకొని పాత లైసెన్సులు కట్టి పెనాల్టీ లైసెన్సులు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా కట్టి మీరు అందరూ కూడా ఆత్మకూరు పురపాలక సంఘ పట్టణ అభివృద్ధికి తోడ్పాటు చేయవలసిందిగా కోరుతూ ఆత్మకూరు పురపాలక సంఘం పట్టణ పరిధి యందు వ్యాపార లైసెన్సులు E&O ట్రేడ్ లైసెన్సులు కట్టుటకు 640 వ్యాపార సంస్థలు ఉన్నవి. ఆ యొక్క వ్యాపార సంస్థలకు E&O ట్రేడ్ లైసెన్సులు డిమాండ్ నోటీసులు వారికి ఇచ్చి ప్రతి సంవత్సరం ఒకసారి కట్టవలసిందిగాను కట్టి విసిగి పొంది వ్యాపారం చేసుకున్నవలసిందిగాను మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆదేశానుసారం ఈ యొక్క డిమాండ్ నోటీసులు పంపడం జరుగుతుంది. ఈ యొక్క ఆత్మకూరు పట్టణ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా లైసెన్స్ ఉన్నవారు లేనివారు కూడా కొత్త ట్రేడ్ లైసెన్సులు తీసుకొని పాత లైసెన్సులు కట్టి పెనాల్టీ లైసెన్సులు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా కట్టి మీరు అందరూ కూడా ఆత్మకూరు పురపాలక సంఘ పట్టణ అభివృద్ధికి తోడ్పాటు చేయవలసిందిగా కోరుతూ వరంగల్ జిల్లా ఇల్లంద శివారులో గుర్తు తెలియని దుండగులు ఎస్ఆర్ఎస్పీ గేట్లను ఎత్తారు. దీంతో నీరంతా వృధాగా పోయింది. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ స్టేజ్ 1 డిబిఎం 53వ గేటును తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తడంతో ఇల్లంద కుమ్మరిగూడెం శివారులోని లోతట్టు ప్రాంతంలో ఉన్న 100 ఎకరాల మేర పంట పొలాలు నీట మునిగాయి. దీంతో పంట పొలాలు నష్టపోతున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించినా ఎవరూ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీంతో మరింత నష్టం జరగకుండా స్థానిక రైతులే కెనాల్ గేట్లను దించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిన్న మనం పోయిన నాట్లు మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు 5 ఎకరాలు మొత్తం ఇప్పుడు ఇక్కడ కాదు అక్కడ పోయి చూస్తే ఇక మా ఘోరం మా పర్సన్ ఇక్కడికి మసలు పోతానే అక్కడ పోతా ఇక మీరే పర్సన్ కావాలి. ఇప్పుడు అడిగి ఏ గారు కూడా అడిగిన చేసినట్టు అంటే నేను వస్తపా నేను సుత్తపా ఏ గారు అంటే చేస్తాను. మరి మేము ఎట్లా బతకాలి మేము ఎట్లా చేయాలని బాధ కోరుతున్నా సార్. రైతులను ఒక 50 ఎకరం పోయింది మొత్తం 32 ఎకరం మొత్తం కూడా పోయినా మొత్తం చూడాలి మొత్తం మన ఘోరం. ఇక మేము ఏం చేయాలి ఇప్పుడు మనం ఒక్కొక్క ఎకరానికి 20-30 పెట్టుబడి పెట్టాం నాశనం అయిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా అయినంపూడి శ్రీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన ఏపీ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా అయినంపూడి శ్రీదేవి ఎన్నిక కావడం అభినందనీయమని ఆయన అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో కేంద్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ ఈ 6 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కి గతంలో ఏ రాష్ట్రానికి దేశంలో ఇవ్వనటువంటి ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రానికి ఢిల్లీ నుండి నరేంద్ర మోడీ గారు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయంలో పెద్ద ఎత్తున మీరు ముందుండాలి. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కేంద్రం నుంచి వచ్చేటువంటి సహకారం ఏదైతుందో ఆ సహకారంలో మా వంతుగా కూడా మేము కూడా కీలకమైనటువంటి బాధ్యత వహిస్తాం. జిల్లాకి సంబంధించి నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను అనేక నిధులు జిల్లాకి తీసుకొని వచ్చేటువంటి పనిలో ఉన్నాననేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవన్నింటిలో కూడా కింద స్థాయిలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం మీద నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ జిల్లా కమిటీ కానీ మండల కమిటీలు కానీ చక్కటి పర్యవేక్షణ చేస్తూ పార్టీని జిల్లాలో ముందుకు తీసుకెళ్లాలని సందర్భం. ఏపీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.